ఉన్నది ఒకటే జావ, రాగి జావే. ఉమ్, మనకి పూర్వం రోజుల్లో ముసలివారికి, నీరసంగా ఉన్నవారికి, రక్తహీనత ఉన్నవారికి రాగి జావ స్పెషల్‌గా ఇచ్చేవారు. ఉమ్, ఇతర మిల్లెట్స్ అన్నీ అన్నంగా వండుకుని ఎక్కువ తినేవారు. కానీ ఏ ప్రాంతవాసులైనా రాగిని అన్నంగా వండుకోకపోయినా, రొట్టెగా వాడకపోయినా జావగా మాత్రం అందరూ వాడేవారు. అవును. రాగి జావే చేయటానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటంటే అది 100 గ్రాముల రాగులు తీసుకుంటే 364 మిల్లీగ్రాముల కాల్షియం ఉంది. ఉమ్, ఏ మిల్లెట్స్‌లో అయినా కాల్షియం తీసుకుంటే ఇందులో 2, 3 రెట్లు తక్కువ ఉంటుంది. కానీ అన్నిటికంటే ధాన్యాలలో ఎక్కువ కాల్షియం ఉన్న మొట్టమొదటి ధాన్యం రాగులే. రాగులు. అందుకని పూర్వం రోజుల్లో ఎముకలు గొల్లబారటం, ముసలివారికి బలహీనంగా అవ్వటం అనేది జరిగాయి కాబట్టి, అలాంటి వారికి ఎముక పుష్టికి, దారుఢ్యానికి కాస్త రక్తం పుట్టించి నీరసాన్ని తగ్గించడానికి రాగి జావ కాసిచ్చేసేవారు. ఉమ్, అలాంటి రాగి జావ ముఖ్యంగా ఎముకలకి అంత మంచిది. మరి పాల కంటే దగ్గర దగ్గర 2.5, 3 రెట్లు ఎక్కువ కాల్షియం